Now let's talk about మొదటి ప్రశ్న. With respect to gravitational waves, consider the following statements. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అంటున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు, ఏవి కరెక్ట్ అని అడగట్లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిది గురుత్వాకర్షణ తరంగాలు విశ్వంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన ప్రక్రియల వల్ల అంతరిక్ష కాలంలో ఏర్పడే అలలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన దాని ప్రకారం స్పేస్ టైము రెండు వేరే వేరే అంశాలు కాదు, రెండు ఒకటే అన్న ఏదైతే అంశం ఉందో దానిని రిలేట్ చేసుకుని గ్రావిటేషన్ వేవ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇన్ జనరల్ ఒక స్మాల్ ఆబ్జెక్ట్ అయినా ఒక లార్జ్ ఆబ్జెక్ట్ అయినా, అంటే భూమి లాంటి ఒక చిన్న గ్రహం అయి ఉండొచ్చు, లేదు బృహస్పతి లాంటి పెద్ద గ్రహం అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా స్పేస్ టైంలో వాటి యొక్క స్పేస్ని ఆక్యుపై చేసుకుని ఉంటాయి. వాటి ఆధారంగానే టైం అనేది కూడా ఉంటుంది. సో బేసిక్గా వాటికి సంబంధించి గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే చాలా శక్తివంతమైన తరంగాలు అని అంటున్నారు. సో ద గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ రిపుల్స్ అంటే ఒక విధంగా అలలు లాగా అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నీటిలో మనం టప్పని ఒక బాల్ని పడేస్తే ఇలా అలలు వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్లీ అలానే స్పేస్ టైంలో అలలు వస్తాయి ఏదన్నా ఒక మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఉంటే అని అంటున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ది వచ్చేసి గురుత్వాకర్షణ తరంగాలు భారీ ఖగోళ వస్తువుల దగ్గరికి వ్యాపించినప్పుడు వాటి మార్గాలు వక్రత చెందిన ఫలితంగా గురుత్వాకర్షణ లెన్సింగ్కు దారితీస్తాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మాస్ ఉన్నది ఏదైనా సరే ఒక విధంగా లైట్ని తన వైపు లాక్కుంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే బ్లాక్ హోల్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్ మామూలుగా చెప్పాలంటే మన కంటికి కనిపించు ఒక విధంగా, కానీ స్టిల్ అది లైట్ని లాగేస్తుంది. అచ్చం అలానే ఈ స్పేస్ టైంకి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు ఉన్నాయి, మరీ ముఖ్యంగా అంటే గెలాక్సీలు అవ్వచ్చు, నక్షత్ర మండలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాంతిని కూడా తమ వైపు లాక్కోగలవు కదా. సో ఇప్పుడు కాంతిని లాక్కున్నాయి అని అంటే ఎంత పెద్ద ఆబ్జెక్ట్ ఉంటే అంత ఎక్కువగా కాంతిని లాగేస్తుంది. సో అప్పుడు ఇలా వెళ్ళేది చిన్న గ్రహం అయితే కొంచెం డీవియేట్ అవుతుంది, లేదు చిన్న వస్తువు ఖగోళ వస్తువు చిన్న సెలెస్టియల్ బాడీ అయితే, పెద్దదైతే ఎక్కువ బెండ్ అవుతుంది. బ్లాక్ హోల్స్ బాగా పెద్దవి అండ్ మోరోవర్ వాటి యొక్క ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ లైట్ కూడా దాన్ని ఎస్కేప్ అవ్వలేకపోతుంది. లేదు మరి బ్లాక్ హోల్ అంత పవర్ఫుల్ కాకపోయినా చిన్న చిన్న ప్లానెట్స్ దగ్గర ఏమవుతుంది, కొంచెం డీవియేట్ అవుతుంది. సో బేసిక్గా మనం లెన్స్లో ఏదైనా ఒక ఇమేజ్ని చూసినప్పుడు ఇలా ఎప్పుడైతే అవి బెండ్ అవుతాయో, లెన్స్ ద్వారా బెండ్ అవుతున్నట్టు ఇక్కడ గ్రావిటేషన్ వల్ల అవుతుంది కాబట్టి దానిని గ్రావిటేషన్ లెన్సింగ్ అంటారు. సో దాని లెక్క ప్రకారం వెన్ గ్రావిటేషనల్ వేవ్స్ ప్రొపగేట్ నియర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ లైక్ గెలాక్సీస్, దేర్ పాత్స్ కర్వ్ రిజల్టింగ్ ఇన్ గ్రావిటేషనల్ లెన్సింగ్. పాత్ అంటే ఏంటి, దారి. దాని దారి ఎలా మల్లుతోంది, లైట్ వల్ల తెలుస్తోంది అక్కడ మల్లుతోంది సంథింగ్ అని. సో అలా ఇప్పుడు ఒక చిన్న బాడీ ఉంది, దాని పక్కన ఒక పెద్ద బాడీ డమ్మని వచ్చి పడింది, దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇది పక్కకి వెళ్తుంది, దాని ద్వారా లైట్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డీవియేటెడ్ కదా. సో లెన్స్లో ఎలా అయితే ఒక రే వెళ్ళినప్పుడు ఎలా అయితే అది వక్రీకరించబడుతుందో ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. దాన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటారు అని. వెల్ ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆస్ట్రోఫిజిక్స్లో రీసెంట్గా వన్ ఆఫ్ ద జరిగిన డెవలప్మెంట్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు, ఐ మీన్ గుర్తించిన వాటిల్లో. సో ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. థర్డ్ది, దే క్యారీ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కెన్ కాజ్ DNA మ్యూటేషన్స్ వెన్ దే పాస్ త్రూ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవంట అధిక మొత్తంలో శక్తిని కలిగి ఉంటాయి. అబ్సల్యూట్లీ, యాజ్ యూ ఆల్రెడీ గాట్ టు నో ఇన్ ద వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. కానీ అవి జీవుల గుండా వెళుతున్నప్పుడు DNA ఉత్పరివర్తనాలకు కారణమవుతాయి అని అంటున్నారు. ఈవెన్ ఒకవేళ ఒక భారీ ఖగోళ వస్తువు మన భూమికి చాలా దగ్గరగా ఉంది అని మనం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ ఒక విధంగా సన్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి జూపిటర్ మనకి హెల్ప్ చేస్తుంది. జూపిటర్ ఎర్త్ కన్నా చాలా పెద్దది. సో జూపిటర్ ఎర్త్ని లాగుతుంది, సన్ ఎర్త్ని లాగుతుంది. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దీస్ టూ బిగ్ జైంట్స్ దట్ ఎర్త్ ఈస్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. సో ఏది చూసుకున్నా సరే ఎంత పెద్ద ఖగోళ వస్తువు ఉన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ బేసిక్గా వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫండమెంటల్ ఫోర్సెస్. సో అందుకని అది ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్తున్నా సరే మన బాడీకి పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం గాల్లోకి ఎగరలేకపోతే ఇట్స్ బికాస్ ఆఫ్ గ్రావిటేషన్, బట్ ఇన్ జనరల్గా మన బాడీలోని DNA ఏమైనా ఎఫెక్ట్ అయిపోతుందా? నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆర్ రాదర్ ద చేంజెస్. ఎటువంటి మార్పులు జరగట్లేదు కదా గురుత్వాకర్షణ శక్తి వల్ల. జస్ట్ మనం ఇక్కడ ఉంటున్నాం అంతే, మనం గాల్లోకి ఎగిరిపోవట్లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్, థర్డ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఎక్కడ ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓన్లీ 1, ఓన్లీ 2. అందుకని మొదటి ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ రెండవ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. మామూలుగా ఇప్పటివరకు మనందరికీ బాగా పాపులర్ అయిన టెలిస్కోప్ ఏదైనా ఉందా అంటే అది హబుల్ టెలిస్కోప్. హబుల్ టెలిస్కోప్ తర్వాత ఆ స్థాయిలో, లేదు ఇంకో విధంగా చెప్పాలంటే దానికన్నా అధిక స్థాయిలో ఏదైనా టెలిస్కోప్ ఉందా అంటే అది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దానికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని, ఎన్ని సరైనవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాము. ఇది విశ్వాన్ని ప్రధానంగా ఆప్టికల్ మరియు అతినీల లోహిత అంటే అల్ట్రా వైలెట్ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని స్టడీ చేస్తుంది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని అంటున్నారు. సెకండ్ది, ఇది బిగ్ బ్యాంగ్ కాలానికి చాలా దగ్గరగా ఏర్పడిన గెలాక్సీల యొక్క చిత్రాన్ని తీయగలదు. థర్డ్ వచ్చేసి ఇది 2వ లాగ్రాంజ్ పాయింట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని. సో బేసిక్గా సన్ని
స్టేబుల్గా ఉండి అబ్జర్వ్ చేయడానికి 5 పాయింట్స్ ఉన్నాయి, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద లాగ్రాంజియన్ పాయింట్స్. వాటిని ఇన్ షార్ట్ ఎల్ పాయింట్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆదిత్య L1 ఉంది, దానికి L1 అనే పేరు ఎందుకు పెట్టారు? బికాజ్ ఈ ఆదిత్య అనే మిషన్ ఏదైతే ఉందో అది లాగ్రాంజియన్ పాయింట్ 1 దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అక్కడికి వెళ్ళి సన్ని స్టడీ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో L1 దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆదిత్య L1 అని పేరు పెట్టారు. అలా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంట లాగ్రాంజియన్ పాయింట్ 2 దగ్గర ఉంటుందని అంటున్నారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ విచ్ వన్ ఈజ్ రైట్ అండ్ విచ్ వన్ ఈజ్ ఫాల్స్. సో ముందుగా ఫస్ట్ స్టేట్మెంట్ని గమనిస్తే కనుక ఇట్ స్టడీస్ ద యూనివర్స్ ప్రైమర్లీ అట్ ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. దీనికి గల కారణం ఏంటంటే దీనికన్నా ముందు ఏదైతే హబుల్ టెలిస్కోప్ ఉందో హబుల్ టెలిస్కోప్ వచ్చేసి ఆప్టికల్ అలానే అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్లో ఉండేది, ఐ మీన్ స్టడీ చేయడానికి. బట్ వెన్ వి టాక్ అబౌట్ ద జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. రాదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద టెలిస్కోప్ ఆఫ్ ద కమింగ్ డెకేడ్, అంటే రానున్న దశాబ్ద కాలానికి సంబంధించిన దూరదర్శినిగా మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని కన్సిడర్ చేయవచ్చు. అండ్ రిమెంబర్, ఈవెన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఈ ఆప్టికల్ అల్ట్రావైలెట్ని యూస్ చేయదు, రాదర్ ఇట్ యూజెస్ ద ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ అనమాట. ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ని యూస్ చేస్తుంది అండ్ నాట్ దిస్. అండ్ ఈవెన్ హబుల్ టెలిస్కోప్లో కూడా ఇన్ఫ్రారెడ్ కెపబిలిటీస్ ఉన్నాయి, కానీ మరి అంత ఎక్స్ట్రావగెంట్గా ఏమీ లేవు. లైక్ స్ట్రైట్ అవే ఇక్కడ ఎందుకు వాళ్ళు ప్రధానంగా లేదు ప్రైమరీ అని అన్నారు కదా, ఇక్కడ ప్రైమరీ హబుల్ టెలిస్కోప్కి ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్, జేమ్స్ వెబ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ స్టేట్మెంట్. సో సెకండ్ పాయింట్ అని గమనిస్తే కనుక ఇట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్యాప్చర్ ద ఇమేజ్ ఆఫ్ గెలాక్సీస్ ఫార్మ్డ్ వెరీ క్లోజ్ టు ద పీరియడ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. అంటే మహా విస్ఫోటన ఏదైతే జరిగిందో, ఆ బిగ్ బ్యాంగ్ ఏదైతే జరిగిందో ఆ పర్టికులర్ టైంకి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద గెలాక్సీలు ఏర్పడ్డాయో వాటిని కూడా ఇది ఒక విధంగా క్యాప్చర్ చేయగలదు వాటి యొక్క ఇమేజెస్ని అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఎలా అంటే ఇటీవల ఇదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో 6 చాలా పెద్ద పెద్ద గెలాక్సీల్ని ఇది ఐడెంటిఫై చేయగలిగింది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కూడా యూనివర్స్ బ్రేకర్స్ అని కొన్ని గెలాక్సీస్కి పేర్లు ఇచ్చారు. యూనివర్స్ బ్రేకర్స్ అంటే ఈ విశ్వం ఈ విధంగా ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ దోస్ బిగ్ గెలాక్సీస్ అని, వాటికి యూనివర్స్ బ్రేకర్స్ అంటే ఈ విశ్వం యొక్క విస్ఫోటనాలు అని ఒక విధంగా మనం చెప్పొచ్చు. సో వాటిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఐడెంటిఫై చేసింది. సో ఇన్ దట్ వే ఎస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏబుల్ టు ఫైండ్ ఇట్, బికాస్ బిగ్ బ్యాంగ్ నుంచి ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక పెద్ద బాల్ ఉంది అంటే దాని నుంచి మరీ అంత కాకపోయినా 2 ఆల్మోస్ట్ ఈక్వల్స్ వస్తాయి, తర్వాత దాని నుంచి ఇంకా చిన్న వస్తాయి, తర్వాత దాని నుంచి ఇంకా చిన్న, అలానే కదా వచ్చేది. సో ఆల్మోస్ట్ మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ ఇంకో జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎవరు లాంచ్ చేశారు అని. ఇట్స్ ఎ జాయింట్ కొలాబరేషన్, అంటే అది ఒక సంయుక్త కార్యక్రమం అనమాట. ఇక్కడ 3 స్పేస్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి అమెరికాకి సంబంధించిన నాసా, ఇంకొకటి ఐరోపా ఖండానికి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంకోటి కెనడా స్పేస్ ఏజెన్సీ. సో కెనడా దేశం, అమెరికా దేశం, ఐరోపా సమాఖ్య యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు ముగ్గురు కలిసి చేపట్టిన కార్యక్రమం ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ వచ్చేసి ఇది బేసిక్గా 2వ లాగ్రాంజ్ పాయింట్ లేదా L2 వద్ద సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకున్న ఇంకో అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటి అని అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ, అండ్ రిమెంబర్ హబుల్ టెలిస్కోప్ ఏమో భూమి చుట్టూ తిరుగుతూ విశ్వాన్ని చూస్తోంది, వేరాజ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, బట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద ఎర్త్. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ దీన్ని సూర్యుడు అని అనుకున్నారనుకోండి, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అది, కానీ అది తిరిగేది ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఎర్త్, అంటే ఎర్త్తో పాటు తిరుగుతోంది కానీ సూర్యుడు చుట్టూ, భూమి చుట్టూ కదా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఎనీవేస్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు, ఫస్ట్ది తప్పు, సెకండ్ది థర్డ్ది కరెక్ట్, అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఎక్కడ ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. అందుకని సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇప్పుడే ఒక క్వశ్చన్కి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి సంబంధించి లాగ్రాంజియన్ పాయింట్ అని మాట్లాడుకున్నాం కదా. సో వాటికి సంబంధించి ఇక్కడ పెయిర్స్ ఆధారంగా చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్, కింద జతలను పరిగణించండి. 3 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిలో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారు జతల్ని అని అంటున్నారు. ఫస్ట్ చూద్దాం లాగ్రాంజ్ పాయింట్ 1. గుర్తుపెట్టుకోండి, లాగ్రాంజియన్ పాయింట్ 1 అన్న L1 అన్న ఒకటే. ఇందాక అయితే L1 ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఆల్రెడీ. అలా సూర్యుడిని స్టడీ చేయడానికి లాగ్రాంజియన్ 1 ఉంది, లాగ్రాంజియన్ 2, లాగ్రాంజియన్ 3, లాగ్రాంజియన్ 4, లాగ్రాంజియన్ 5, ఇలా L5 పాయింట్స్ ఉన్నాయి మనకి. సో లాగ్రాంజియన్ పాయింట్స్ 5 ఉన్నాయి, కానీ ఇక్కడ 3 ఇచ్చారు, లాగ్రాంజియన్ పాయింట్ 1, L2, L3. ఓకే, సో మనం వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే చాలు. సో L1 అంట అన్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్, అంతరాయం లేకుండా సూర్యుని యొక్క వీక్షించడానికి ఒక అవకాశం ఇస్తుంది అని అంటున్నారు. L2 లొకేటెడ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్. లాగ్రాంజియన్ పాయింట్ 3 సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ యాజ్ L1. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక డయాగ్రామ్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఎంత కాదన్నా సరే రెడ్ హాట్గా ఉంటాడు కాబట్టి మనం ఈ రెడ్ డాట్ ఏదైతే ఉందో దీన్ని మనం సూర్యుడిగా కన్సిడర్ చేద్దాం. ఎర్త్ ఎంత కాదన్నా సరే బ్లూ ప్లానెట్ కాబట్టి ఈ విధంగా కన్సిడర్ చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇది లాగ్రాంజియన్ పాయింట్ 1, ఇది లాగ్రాంజియన్ పాయింట్ 2. దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2.
మీరు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి L3, L4, L5. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది సన్ అనుకుంటున్నాం మనం. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం అలా అనుకోరు, వేరే దారి లేదు. ఇది ఎర్త్. సో సన్కి ఎర్త్కి మధ్యలో L1 పాయింట్ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఏదైతుందో దట్ ఈస్ L1. సో ఎర్త్ కన్నా ముందు ఉంది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సన్ని హ్యాపీగా స్టడీ చేయవచ్చు. అందుకే సోలార్ అండ్ హీలియోస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ కూడా L1 పాయింట్ దగ్గర ఉంది. ఆదిత్య కూడా ఆ L1 పాయింట్ దగ్గరికే వెళ్తోంది. వేరే మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అది వచ్చేసి L2 పాయింట్ దగ్గర ఉంటుంది, అది L1 దగ్గర ఉండదు. బట్ స్టిల్ అది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, విచ్ ఈస్ ఇన్ లైన్ విత్ ఎర్త్. అంటే ఎర్త్ ఏ స్పీడ్తో అయితే సూర్యుడు చుట్టూ తిరుగుతుందో అదే స్పీడ్తో తిరుగుతుంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2, దిస్ ఈజ్ L3, L4, L5. సో L4, L5ని కావాలంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు, కానీ L3 మనకు ఒక విధంగా ఉపయోగపడదు. ఎందుకనంటే అది సూర్యుడికి అవతల వైపు ఉంది. సో మీరు ఒకవేళ ఎర్త్ ఇలా తిరిగి ఇలా వచ్చేస్తే బై ద టైం ఈ పాయింట్ అటు వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా, బికాస్ ఎందుకు L2 ఎర్త్కి వెనకాల ఉంది. సో భూమి అట్నుంచి ఇటు తిరిగి వచ్చింది అనుకున్నాం సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు, వైల్ ద రెవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్, పరిభ్రమించేటప్పుడు. అప్పుడు L2 ఇక్కడికి వస్తుంది కదా, L1 ఇది అవుతుంది కదా. సో అప్పుడు L3 పాయింట్ అటు వెళ్ళిపోతుంది. సో L3 ఎనీవేస్ ఈజ్ ఆఫ్ నో యూస్ ఫర్ అస్. యూజ్ చేయగలిగితే L1ని L2ని యూజ్ చేయాలి, లేదు L4, L5ని యూజ్ చేయాలి. కానీ L4, L5 మన భూమికి బాగా దూరం. సో మనం దగ్గరగా ఉండి ఒకవేళ స్టడీ చేయాలి అని అంటే కనుక L1 ఈజ్ ద బెస్ట్ ప్లేస్, ఇఫ్ నాట్ దెన్ L2 ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే L1కి అసలు ఇంటరప్షన్ అనేది లేదు, హ్యాపీగా సన్ స్టడీ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న ఎటువైపు ఉన్నా సరే. సో ఫస్ట్ కరెక్టే. లొకేటెడ్ ఆన్ ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్, లాగ్రాంజియన్ పాయింట్. భూమికి అవతల వైపు ఉంది అని, సూర్యుడు ఇది అనుకుంటే భూమి ఇది అనుకుంటే L2 అవతల వైపు ఉంది కదా. ఒకవేళ ఇటు తిరిగి వచ్చింది భూమి అని అనుకున్నా ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది. సో L2 కూడా కరెక్టే. L3 భూమి నుండి L1కి సమానమైన దూరం అంటున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇది భూమి, ఇది సూర్యుడు. L1 భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నాడు. వెరాజ్ L3 వచ్చేసి భూమికి సూర్యుడికి మధ్యలో లేడు, సూర్యుడికి అవతల వైపు ఉన్నాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడే ఎర్త్ ఉన్నాడు అని అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉందా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉందా? ఆబ్వియస్లీ L3కే. సో అప్పుడు L1కు ఉన్నట్టు సమానమైన దూరం ఎలా అవుతుంది? అందుకని తప్పు. సో ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్, థర్డ్ తప్పు. వాళ్ళు ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేశారంటున్నారు, 2 కరెక్ట్గా మ్యాచ్ చేశారు. సో ఓన్లీ 2 పేర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకని 3వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇప్పుడు 4వ ప్రశ్నని గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ సన్ స్పాట్స్? సో బేసిక్గా సన్ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక తన యొక్క సర్ఫేస్ మీద కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే మనకి పుట్టుమచ్చల్లాగా ఉంటాయో అలా సన్కి కూడా స్పాట్స్ ఉంటాయి. వాటిని సన్ స్పాట్స్ అని పిలుస్తారు. వాటికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. ఇవి సూర్యుని ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత క్షేత్రాలతో కూడిన చల్లని ప్రాంతాలు అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. వెల్, హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్టే యాక్చువల్గా. ఎందుకు అని అంటే సూర్యుడి మీద ఏవైతే సన్ స్పాట్స్ ఉన్నాయో అవి కంపారిటివ్గా చల్లగా ఉన్నాయి. నేను కంపారిటివ్గా అని అంటున్నాను ఎందుకనంటే ఆ సన్ స్పాట్స్ దగ్గర కూడా టెంపరేచర్ దగ్గరగా 6000 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఫారెన్హీట్ని డిగ్రీస్ అని అనరు, జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం చెప్తాను. బట్ ఈవెన్ ఒకవేళ మనం పిలిచినా సరే 6000 ఫారెన్హీట్ ఉంటుంది ఆ సన్ స్పాట్స్ దగ్గర. సో దట్ ఈస్ ద పాయింట్. అవి వేడిగానే ఉంటుంది, కానీ ఇన్ జనరల్గా ఉన్న సర్ఫేస్ టెంపరేచర్ని ఒకవేళ అంటే ఉపరితల ఉష్ణోగ్రత మనం ఇన్ జనరల్గా కంపేర్ చేస్తే సన్ స్పాట్స్ దగ్గర ఎప్పుడు చల్లగానే ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. కానీ ఇక్కడ బలహీనంగా ఉంటుంది అని అన్నారు. నో, రాదర్ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఏదైతే ఉందో అది ఒక విధంగా ట్రాప్ చేసినట్టు అయిపోతుంది. అది మొత్తం కంప్లీట్గా సర్ఫేస్ బయటికి రాదు. అందుకని ఆ వేడి అంతా కూడా ఒక చోట ఉండిపోయేసరికి అది ఒక మచ్చలాగా కనిపిస్తుంది మనకి. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ సన్ స్పాట్. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ స్టేట్మెంట్. సన్ స్పాట్ల దగ్గర అయస్కాంత పరస్పర చర్య కారణంగా సోలార్ ఫ్లేర్ ఏర్పడుతుంది. అంటే ఆ సోలార్ ఫ్లేర్ ఇస్ కాస్డ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్ నియర్ సన్ స్పాట్స్. ఇప్పుడే చెప్పానా, ఈ సన్ స్పాట్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం ఏదైతుందో చాలా బలంగా ఉంటుంది అని. సో అలా ఉన్నప్పుడు సన్ మొత్తం టెంపరేచర్ అంతా ఒకటేలా ఉండదు. దాని యొక్క కేంద్రకం కోర్లో ఒకలాగా ఉంటుంది, సర్ఫేస్లో ఒకలా ఉంటుంది. సర్ఫేస్లో కూడా మళ్ళీ ఎక్కడైతే సన్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది, మిగతా చోట్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్గా అంటే అయస్కాంత క్షేత్రం కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అలా అయ్యేటప్పుడు ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలా ఎంటాంగిల్ అయిపోయి అంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేయడం, ఓవర్లాప్ అయిపోవడం అలా జరిగితే గనక అప్పుడు ఆ సన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలా పేలుతాయి అన్నమాట. అలా పేలినప్పుడు ఆ టెంపరేచర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మంట దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు కొన్నిసార్లు ఒక వేడి అలా తగులుతుంది మీకు.
ఆ వేడి సెగ ఏదైతే మనకి తగిలినట్టు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అలానే సూర్యుడి దగ్గర జరుగుతుంది. దానిని కొన్నిసార్లు సౌర మంట అని అంటారు, లేదు ఇంగ్లీష్లో అయితే సోలార్ ఫ్లేర్ అని పిలుస్తారు. అంటే ఒక రెప్ప అలా వచ్చి వెళ్ళిపోయినట్టు, లేదు ఒక సెగ మన వైపు వచ్చినట్టు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ వచ్చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ దట్ కెన్ అకంపెనీ ఏ సోలార్ ఫ్లేర్ ట్రిగర్స్ అరోరాస్ ఆన్ ఎర్త్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఇందాక మంట దగ్గర మనం మామూలుగా ఉంచినప్పుడు ఒక వేడి సెగ అలా వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు వేడి సెగతో పాటు కొన్నిసార్లు నిప్పు రవ్వలు మన మీద పడుతూ ఉంటాయి. సో ఇట్స్ బేసికలీ ద పార్ట్ ఆఫ్ ద ఫైర్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ఆన్ us. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ సన్ యొక్క సర్ఫేస్ ఉపరితలం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఊరికే కొంచెం వేడి అలా బయటకు వచ్చేస్తే దాన్ని సోలార్ ఫ్లేర్ అంటాం. కానీ ఒక పార్ట్ ఆఫ్ ద సన్నే బయటకు వచ్చేస్తే, ఆ సర్ఫేస్ నుంచి ఒక బుడగ లాంటిది బయటకు వచ్చేస్తే, వేడి బుడగ, దాన్నే కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. కరోనా అంటే బేసిక్గా సన్ యొక్క అవుటర్ లేయర్ అనమాట, దాని యొక్క బాహ్య ఉపరితలాన్ని కరోనా అంటారు. అక్కడ నుంచి కొంచెం భాగం బయటకు వచ్చేస్తుంది, అంటే ఎజెక్ట్ అయిపోతుంది. భాగానికి బరువు ఉంటుంది కాబట్టి దాన్ని మాస్ అంటున్నారు. సో కరోనల్ మాస్ ఎజెక్షన్, దీనివల్ల అరోరాస్ అవుతాయి మన భూమి మీద అంటున్నారు. అరోరాస్ అంటే ఏంటి? ఇప్పుడు అరోరా బొరియాలిసో అరోరా ఆస్ట్రాలిసో అని చూసే ఉంటారు కదా, దాన్ని డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ జరుగుతుంది. ఇది ఒకటే కాదు, మన భూమికి సంబంధించిన రేడియో సిగ్నల్స్ కూడా సరిగ్గా పని చేయకుండా అయిపోతాయి. ఎందుకనంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏవైతే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు వీటితో కూడా డిసోరియంటేషన్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఎస్, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే సోలార్ ఫ్లేర్కి ఎక్స్టెన్షన్, లేదు నెక్స్ట్ వర్జన్ అని చెప్పొచ్చు. సో ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఫస్ట్ తప్పు, సెకండ్ది కరెక్ట్, థర్డ్ది కరెక్ట్. వాళ్ళు అడిగింది కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేయండి అన్నారు. సెకండ్ థర్డ్ కరెక్ట్ కాబట్టి 2 and 3 ఎక్కడుందో దాన్ని ఎతకాలి, 2 and 3 ఓన్లీ. అందుకని ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 5వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంట ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంట విచ్ సీక్స్ టు ఇన్హిబిట్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎనీ మిలిటరీ పర్పస్. ఏదైనా ఒక సైనిక ప్రయోజనం కోసం అణుశక్తిని అంటే అటామిక్ ఎనర్జీని ఉపయోగించడాన్ని, ద యూటిలిటీ ఆఫ్ ఇట్, నిరోధించడానికి ప్రయత్నించే ఒక ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ అని అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే. ఐక్యరాజ్య సమితికి సంబంధించి 1957 1957వ సంవత్సరంలో ఈ సంస్థ యొక్క స్థాపన జరిగింది. ఇది ఒక అటానమస్ సంస్థ, అంటే తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది. బట్ ఇట్ వర్క్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్. సో హెన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది వచ్చేసి, ఈ సంస్థ నేరుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మాత్రమే నివేదిస్తుంది అని అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైనా స్టడీ చేసినా, దానికి ఏదైనా విషయాలు తెలిసినా అది ఎవరికో ఒకటి సబ్మిట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితిలో భాగంగా పనిచేస్తుంది. అది అటానమస్ సంస్థ అయినా స్టిల్ ఇట్ హ్యాస్ టు రిపోర్ట్ టు సమ్వన్. సో దానికి సంబంధించి రిపోర్ట్ని ఎవరికి ఇస్తుందంట? జనరల్ అసెంబ్లీకి ఇస్తుంది అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే IAEA 2 సంస్థలకి నివేదిస్తుంది. వన్ ఈజ్ జనరల్ అసెంబ్లీ, సెకండ్ది వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలికి కూడా తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది అది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, ద అడిషనల్ ప్రోటోకాల్ ఎనేబుల్స్ ద IAEA టు ఇన్స్పెక్ట్ అబౌట్ బోత్ డిక్లేర్డ్ అండ్ పాసిబుల్ అన్డిక్లేర్డ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. సో బేసిక్గా ఈ IAEAకి సంబంధించి అడిషనల్ ప్రోటోకాల్స్ అనమాట, అంటే కొన్ని సప్లిమెంటరీ నియమాలు జత చేయడం జరిగింది. సో ఆ జతపరిచిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఇప్పుడు దేశాలు, రాజ్యాలు, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారని. కానీ దాని ప్రకారం వాళ్ళు ఏవైతే ఆల్రెడీ వెల్లడించారో బయటికి, వాటితో సహా ఓకే ఇది భవిష్యత్తులో మేబీ వెల్లడించవచ్చు, లేదు ఇది వీళ్ళు వెల్లడించకుండానే పని సాగించవచ్చు అని అనిపించింది ఏదైనా సరే, వాళ్ళు హ్యాపీగా దానికి సంబంధించిన సమాచారం సేకరించవచ్చు. సో ద IAEA హ్యాస్ దట్ పవర్ అన్నమాట. సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫస్ట్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, సెకండ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు? 1 and 3, 2 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. అందుకని ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 6వ ప్రశ్న. ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. అంతర్జాతీయ డార్క్ స్కై వీక్ కింది వాటిలో దేనికి సంబంధించింది అని. జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్, భూ అయస్కాంత తుఫాను, నిశాచర పక్షి జాతులు. నిశాచర అంటే నాక్టర్నల్, రాత్రిపూట తిరిగే పక్షులు, ఉదాహరణకి గుడ్ల గూబ, అవులు అనమాట. థర్డ్ వచ్చేసి కాంతి కాలుష్యం, లైట్ పొల్యూషన్. ఫోర్త్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ డిమాండ్, అంటే ప్రపంచ శక్తి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డార్క్ స్కై వీక్ అంటున్నారు. మామూలుగా ఈవినింగ్ లేదు రాత్రి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? చీకటిగా ఉంటుంది కదా అని ఇష్టం వచ్చినట్టు లైట్లు ఉపయోగించేస్తున్నాం. ఇలా లైట్లు అంటే మన అవసరం ఉంది కాబట్టి మనం ఉపయోగిస్తున్నాం, బాగానే ఉంది. బట్ ఏవైతే జంతువులు అడవిలో ఉంటున్నాయో వాటికైతే లైట్ అవసరం లేదు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ యూస్ టు ఇట్. న్యాచురల్గానే
ఎస్పెషల్లీ ఈవెన్ నాక్టర్నల్ బర్డ్స్ అయినా లేదా యానిమల్స్ అయినా మోస్ట్లీ అవన్నీ రెస్ట్ తీసుకుంటాం. ఒకవేళ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ దే డూ హ్యావ్ ద అడాప్టబుల్ ఫీచర్స్ టు దట్. సో బేసిక్గా రాత్రిపూట ఏదైతే కాంతి కాలుష్యం జరుగుతుందో, బికాస్ నైట్ ఈజ్ మెంట్ టు బి డార్క్, రాత్రి అంటేనే చీకటిగా ఉండాలి, కానీ మనం ఆ రాత్రిని కూడా కాంతివంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చైనా అయితే నేను ఒక ఆర్టిఫిషియల్ మూన్ తయారు చేస్తాను, నాకు ఉన్న మూన్ సరిపోవట్లేదు అని అంటుంది. అంటే రాత్రిపూట కూడా వెలుతురిస్తుందంట. అంత పిచ్చెక్కిపోయింది మరి మనుషులకి. సో బేసిక్గా రాత్రిపూట చీకటి అనేది ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఈ వీక్ని సెలబ్రేట్ చేస్తుంది. సో 2022కి సంబంధించి వాళ్ళు ఏప్రిల్ 22, 23, 24 నుంచి 30 వరకు ఒక వారం రోజుల పాటు ఈ వీక్ని సెలబ్రేట్ చేశారనమాట 2022లో. సో ఏది ఏమైనా సరే దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అందుకని ఇట్ ఈస్ అబౌట్ ద కాంతి కాలుష్యం. రాత్రిపూట కాంతి అనేది ఉండకూడదు. న్యాచురల్గా చంద్రుడి నుంచో నక్షత్రాల నుంచి వచ్చేది దట్స్ ఫైన్, బట్ మనం క్రియేట్ చేయకూడదు. అందుకని ఇంటర్నేషనల్ డార్క్ స్కై వీక్ ఈస్ రిలేటెడ్ టు లైట్ పొల్యూషన్. అందుకని 6th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 7వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద I2U2 అని అంటున్నారు. బేసిక్గా I2U2 అనేది 4 దేశాల యొక్క సమూహం అనమాట. ఇట్స్ లైక్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ 4 కంట్రీస్, ఇండియా, ఇజ్రాయిల్, UAE, USA. ఇండియా ఫస్ట్ లెటర్ I, ఇజ్రాయిల్ ఫస్ట్ లెటర్ I, సో 2 Iలు ఉన్నాయి. UAE ఫస్ట్ లెటర్ U, USA ఫస్ట్ లెటర్ U, సో 2 Uలు ఉన్నాయి. I2U2. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇజ్రాయిల్, భారతదేశము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రులు అంటే ఫారిన్ మినిస్టర్స్ ఈ ప్రాంతంలో అంటే ఈ 4 దేశాలకి సంబంధించి సాంకేతిక మరియు ప్రైవేట్ రంగ సహకారాన్ని మరింతగా పెంచడానికి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. సాంకేతిక అంటే టెక్నాలజీ సెక్టర్, అలానే ప్రైవేట్ సెక్టర్లో మనకు ఒకళ్ళకొకళ్ళు ఇంకా బాగా కోఆపరేట్ చేసుకోవాలి, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనడానికి I2U2ని ఎస్టాబ్లిష్ చేశారంటే వెల్ ఎస్ అబ్సల్యూట్లీ అది కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 2021లో 2021 అరౌండ్ నవంబర్ డిసెంబర్ ఆ పర్టికులర్ టైంలో జరిగింది. సో ఇన్ జనరల్ దాన్ని ద వింటర్ ఆఫ్ 2021 అని పిలుస్తారు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి 2021. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఏరియా ఆఫ్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇది బేసిక్గా నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం మరియు ఆహార భద్రత ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ దట్టు వీటికి సంబంధించి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ మీద, వీటికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ మీద అంటే ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం మీద ఫోకస్ చేస్తుంది. సో ఎస్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ది వచ్చేసి I2U2లో భాగంగా భారతదేశం అంతటా కూడా సమగ్ర ఫుడ్ పార్కుల శ్రేణిని అభివృద్ధి చేయడానికి UAE $2 బిలియన్ పెట్టుబడిగా పెడుతుంది అని అంటున్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటే వెల్ ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ దీంతో పాటు 2 రాష్ట్రాలు, ఏ 2 రాష్ట్రాలు? గుజరాత్, మధ్యప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పి UAE హెల్ప్ చేసింది. సో $2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూనే గుజరాత్, మధ్యప్రదేశ్కి సంబంధించిన రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే అగ్రికల్చర్ బాగా జరుపుతున్నారో అక్కడ మేము కూడా ఎఫర్ట్స్ పెడతాము అని. సో ఆ విధంగా చూస్తే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాళ్ళు ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు? 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆల్ 3 ఉండాలి. ఆల్ 3 ఇక్కడ ఉంది. అందుకని 7th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 8వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ సోలార్ మినిమం? సో బేసిక్గా సోలార్ మినిమం అనే పదం ఏదైతే ఉందో దానిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది అని అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్, it is the beginning of a solar cycle, these are the lights in the sky caused by sun eruptions, they are caused when sunlight reflects off a surface and directly enters someone's eyes. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సూర్యరశ్మి ఉపరితలంపై పరావర్తనం చెంది నేరుగా ఒకరి కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు సంభవిస్తాయి. ఏంటిది? ఈ సోలార్ మినిమం అంట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీన్ని సన్ గ్లేర్ అని పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కొన్నిసార్లు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ని చూస్తే ఇలా అనాలనిపిస్తుంది వెంటనే, ఎస్పెషల్లీ గాజు అద్దాలు ఉన్నప్పుడు, లేదు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఉన్నప్పుడు మీరు ఇట్లా జాగ్రత్త గమనిస్తే మీరు బిల్డింగ్ మొత్తాన్ని పూర్తిగా చూడలేరు, ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేరు. ఎందుకు? గ్లాస్ బిల్డింగ్ కాబట్టి సన్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో ఆ సన్లైట్ డైరెక్ట్గా మీ కళ్ళల్లోకి పడుతుంది. సో మీరు దాన్ని చూడలేరు. సో దాన్ని సన్ గ్లేర్ అంటారు, సోలార్ మినిమం అని అనరు. లేదు, ఒక విధంగా సోలార్ మినిమం జరిగినా అది ఎప్పుడైతే పీక్ స్థాయిలోకి వెళ్తుందో అప్పుడు సన్ గ్లేర్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ సన్ గ్లేర్ బేసికలీ, సోలార్ మినిమం కాదు. దీస్ ఆర్ లైట్స్ ఇన్ ద స్కై కాస్డ్ బై సన్ ఎరప్షన్స్. సన్ ఎరప్షన్స్ అంటే అగైన్ మనం ఇందాక అనుకున్నాం కదా, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేదా సోలార్ ఫ్లేర్స్ అని. వాటి వల్ల ఈ రేడియో ట్రాన్స్మిషన్ వ్యవస్థలు ఇవన్నీ నాశనం అవుతాయి, లేదు వాటికి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ బేసిక్గా ఆకాశంలో ఉన్నటువంటి కాంతులు ఏమీ రావు. ఒకవేళ వచ్చిన, బికాస్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ, ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం, సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర మంటలు ఇన్ జనరల్గా, లేదు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ జరిగినప్పుడు ఎస్
నార్థన్ హెమిస్ఫియర్లో సదర్న్ హెమిస్ఫియర్లో అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్, డాన్సింగ్ లైట్స్ అని కూడా పిలుస్తారని చెప్పాం. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది సోలార్ ఫ్లేరో లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్ ఖచ్చితంగా జరిగితే కానీ రాదు. బట్ వాట్ ఈస్ ద థింగ్ ఓవర్ హియర్? సోలార్ మినిమం అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సన్ ఏదైతే ఉందో అది ఒక విధంగా ఒక ఎలక్ట్రికల్ బాల్, అంటే ఒక విద్యుత్ శక్తి ఉన్న ఒక బంతి లాంటిది. ఈ బంతి ఏదైతే ఉందో అది కుదురుగా ఉండదు. మనం ఏమనుకుంటున్నాం, సన్ అక్కడే ఉంది, భూమి దాని చుట్టూ తిరుగుతుంది, మిగతా గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయని మనం అనుకుంటున్నాం. బట్ ద థింగ్ ఈస్ సన్ ఈజ్ నాట్ స్టేబుల్, రాదర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అది అక్కడే ఉండి మనకి కనిపించట్లేదు అంతే. సో అది అలా తిరుగుతోంది అని అంటే ఆ ఛార్జ్ మూవ్ అవుతున్నట్టేగా, బికాస్ సన్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందిగా, అయస్కాంత క్షేత్రాలను క్రియేట్ చేస్తుందిగా. సో దానివల్లే ఈ సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ వస్తాయి. మనం ఇందాక అనుకున్నామా, ఈవెన్ సోలార్ స్పాట్స్ గురించి తెలుసుకున్నామా. సో బేసిక్గా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ బేసిక్గా ఎమిట్ అవుతూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా స్ట్రాంగ్ అయిపోతుందో, అయస్కాంత క్షేత్రం ఎప్పుడైతే బాగా బలంగా ఉంటుందో అప్పుడు సన్ స్పాట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సన్ స్పాట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి అని అంటే దాని అర్థం దాని యొక్క సోలార్ సైకిల్ ఏదైతే ఉందో అది బాగా ఉంది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోలార్ మ్యాక్సిమం. ఎప్పుడైతే సన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలహీనంగా ఉంటుందో అప్పుడు సన్ స్పాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే కదా సన్ స్పాట్స్ వచ్చేది, మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం ఒక క్వశ్చన్లో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటే సన్ స్పాట్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. సో సన్ స్పాట్స్ తక్కువగా ఫామ్ అయ్యాయంటే ఇంకా అది కంప్లీట్గా ఛార్జ్ అవ్వలేదు అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోలార్ మినిమం. సో మనం జాగ్రత్తగా చెప్పాలంటే సోలార్ మినిమం అనేది ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్. ఇన్ జనరల్గా ఒక సోలార్ సైకిల్ 9 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా కన్సిడర్ చేస్తే 11 to 12 years. ఒక సోలార్ సైకిల్ పూర్తవడానికి దగ్గరగా పుష్కర కాలం పడుతుంది, 12 సంవత్సరాలు. ఆన్ అండ్ యావరేజ్గా 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాలకి ఒక సోలార్ మినిమం వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్ ఏదైతే ఉందో చూసారా, బేసిక్గా ఇట్స్ లైక్ దిస్ అనమాట. సో స్టార్టింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే సోలార్ స్పాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సోలార్ స్పాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని అంటే దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సోలార్ సైకిల్. సో మెల్లిగా సోలార్ సైకిల్ పెరుగుతూ ఉంటుంది. టైం వెళ్లే కొద్దీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతూ ఉంటుంది, అది ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంకా బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో సోలార్ స్పాట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఫ్లేర్స్ ఎక్కువగా జనరేట్ అవుతాయి, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అది పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే పీక్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్కి వెళ్తుందో అప్పుడు దాన్ని సోలార్ మ్యాక్సిమం అని పిలుస్తారు. సో సోలార్ సైకిల్ యొక్క ఆరంభం సోలార్ మినిమం. ఇట్స్ లైక్ 0 నుంచి స్టార్ట్ చేసేప్పుడు లీస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 0నే ఉంటుంది. సో మినిమం ద బిగినింగ్ ఆఫ్ ద సోలార్ సైకిల్, మ్యాక్సిమం ఈజ్ ద మిడిల్. బట్ ఒకసారి పర్ఫార్మెన్స్ పీక్ ఇచ్చేసిన తర్వాత మెల్లిగా అది కూడా డ్రాప్ అయిపోతుంది కదా, అలసిపోతుంది కదా అది కూడా. సో మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సోలార్ మినిమం, మళ్ళీ ఇట్ విల్ స్టార్ట్ అండ్ దెన్ అగైన్ సోలార్ మ్యాక్సిమం. సో అలా సైకిల్ అవుతుంటుంది. సో ఇలా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ ద టైమ్ ఆఫ్ అరౌండ్ 9 to 14 years, ఆన్ అన్ యావరేజ్గా 11 years అనమాట. సో దట్స్ ద థింగ్. అందుకని ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్. అందుకని 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంతమంది మేబీ ఆప్షన్ 4 పెట్టచ్చు, బట్ నేను చెప్పాను ఇట్స్ సన్ గ్లేర్ నాట్ సోలార్ మినిమం. అందుకని ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 9వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బౌండరీ బిట్వీన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ ఔటర్ స్పేస్? ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇది మనం ఒకవేళ భూమి అని అనుకుందాం. ఇప్పుడు భూమికి వాతావరణం ఉంది కదా, ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్. అయితే మీరు అంతరిక్షం వైపు వెళ్లే కొద్ది ఇఫ్ యూ కీప్ మూవింగ్ టువర్డ్స్ స్పేస్ స్లోలీ ద అట్మాస్ఫియర్ డిక్రీజెస్. అయితే ఆ డిక్రీజ్ అవుతున్న అట్మాస్ఫియర్ తర్వాత మెల్లిగా స్పేస్లోకి వెళ్ళిపోతామా? సో ఆ డిఫరెన్షియేటింగ్ లైన్ ఉంటుంది కదా, అంటే అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా క్రికెట్లో బౌండరీ లాగా బాల్ ఇటుపడి ఇటు వెళ్తే 4 డైరెక్ట్గా వెళ్తే 6 అలా ఏమీ ఉండదు. బట్ రాదర్ అట్మాస్ఫియర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, వాతావరణం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది, అండ్ మెల్లిమెల్లిగా వ్యాక్యూమ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దానిని ఏ లైన్తో పిలుస్తారని అడుగుతున్నారు. అండ్ ఆ లైన్ని పిలిచేది కర్మన్ లైన్ అనమాట. సో కర్మన్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అండ్ కమింగ్ టు ఆమ్స్ట్రాంగ్ లైన్, కొంతమంది ఆమ్స్ట్రాంగ్ లైన్ అని పిక్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆమ్స్ట్రాంగ్ లైన్ కూడా మెల్లిమెల్లిగా అట్మాస్ఫియర్ డిక్రీజ్ అవుతున్న వైపు వెళ్తుంది. బట్ ద పాయింట్ ఈస్ అట్మాస్ఫియర్ ఎక్కడైతే బాగా తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వాటర్ నీరు యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degreesకి బదులుగా 37 degreesకి వచ్చేస్తుందో ఆ పాయింట్ని ఆమ్స్ట్రాంగ్ లైన్ అంటారు. సో ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ ఇస్ యాక్చువల్లీ డిమార్కేటింగ్. ఎందుకంటే ఇందాక అన్నాను ట్రిక్కీగా ఎగ్జాక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ ఏమీ ఉండదు, బట్ అదర్ ఇట్ ఈస్ లైక్ ఎ రీజియన్, దాన్ని కర్మన్ లైన్ అని పిలుస్తారు. అండ్ ఆమ్స్ట్రాంగ్ లైన్ ఈజ్ వేర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ 37 degrees విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ 100 degrees. ఇన్ జనరల్ అయితే 100 degrees ఉంటే కానీ నీరు ఆవిరి కాదు, బట్ ఈ పాయింట్ దగ్గర 37 degreesకి అయిపోతుంది అనమాట. సో ఏది ఏమైనా, అండ్ ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హీలియోపాస్, ఇట్స్ బేసికలీ ఏంటంటే సన్ యొక్క సోలార్ విండ్ ఏదైతే ఉంటుందో దానిని
ఇంటర్స్టెల్లర్ స్పేస్తో డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదే సూర్యుడు అనుకుందాం. ఇప్పుడు సూర్యుడు నుంచి సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ వస్తాయి మనం ఇందాక అనుకున్నామా. అలానే ఇప్పుడు సన్ ఒక ఖగోళ వస్తువు, అదొక సోలార్ లేదు సెలెస్టియల్ ఆబ్జెక్ట్. అది దాని నుంచి వేరే ఆబ్జెక్ట్కి మధ్యలో ఒక ఖాళీ స్పేస్ ఏదైతే ఉంటుందో దానిని ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటారు. ఈవెన్ ఎర్త్కి సన్కి మధ్యలో కూడా ఏదో ఒక ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు దీని యొక్క సోలార్ ఫ్లేర్ ఇక్కడ వరకు వస్తుంది అనుకుందాం, ఇంకో వస్తువు ఇక్కడ ఉంది. సో ఈ మధ్యలో స్పేస్ ఉంది చూసారా, దాట్ విల్ బి కాల్డ్ యాజ్ ద హీలియోపాస్. ఐ మీన్ ఆ లైన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ ద హీలియోపాస్. అండ్ ఇంకా మ్యాగ్నెటోస్ఫియర్ అంటారా, భూమి అవ్వచ్చు, మార్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక ప్లానెట్ లేదా ఏదైనా ఒక ఆస్ట్రాలజికల్ బాడీ, సెలెస్టియల్ బాడీ, ఒక ఖగోళ వస్తువుకి ప్రతిదానికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎర్త్కి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంది, సూర్యుడికి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. సో ఇవన్నీ గోళాలు కదా, ఆల్ దీస్ ఆర్ స్పియర్స్ అండ్ దే ఆల్ హ్యావ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. స్పియర్ హ్యావింగ్ మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటోస్పియర్. సో అందుకని అది కాదనమాట, ఇట్ ఈస్ ద కర్మన్ లైన్. అందుకని 9th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 10వ ప్రశ్న. కరెంట్లీ ఫ్యూజన్ రియాక్టర్స్ ఆర్ టెస్టెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అణుశక్తికి సంబంధించి అణుశక్తి ఒకళ్ళు ఉత్పాదన చేయాలి. ఇఫ్ వీ రియలీ వాంట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ ఎనర్జీ దెర్ ఆర్ 2 ways. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, ఇంకోటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఎక్కడైతే ఒక పెద్ద ఆటమ్ని తీసుకుని ఎనర్జీ ఉన్న న్యూట్రాన్తో హిట్ చేస్తే అది ఎప్పుడైతే 2 parts అవుతుందో దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. అంటే అణు విచ్చిత్తి లేదా అణు విచ్ఛిన్నం. అది ఇప్పటివరకు జరుగుతుంది. కానీ కేంద్రక సంలీనత న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు లైటర్ ఆటమ్స్లో జరుగుతుంది. అండ్ లైటర్ ఆటమ్స్ ఒకవేళ ఫ్యూజ్ అవ్వాలి అయినా సరే హై టెంపరేచర్స్ కావాలి. వాళ్ళు ఇక్కడ ఫ్యూజన్ రియాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మన ప్రపంచంలో ఫ్యూజన్ రియాక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఫ్యూజన్ రియాక్టర్ని క్రియేట్ చేయాలంటే దానికి చాలా హై ఎనర్జీ ఉండాలి. బికాస్ చిన్న చిన్న ఆటమ్లు ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో దాని ద్వారా వచ్చే ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వచ్చే ఎనర్జీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఏ ఫ్యూయల్ని వాడుతున్నారు, దేన్ని ఇంధనంగా వాడుతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఆప్షన్స్ చూద్దాం. డ్యూటేరియం ట్రిటియం ఫ్యూయల్, లిథియం ఫ్యూయల్, ప్రోటియం హైడ్రోజన్ ఫ్యూయల్, హీలియం ఫ్యూయల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైడ్రోజను లేదు హీలియము వీటిని కంబైన్ చేస్తారు. బట్ ఇన్ జనరల్గా మనం ఇక్కడ క్వశ్చన్ పరంగా ఆలోచిస్తే లేదా ఇన్ జనరల్గా ఆలోచిస్తే ఈ హైడ్రోజన్ ఎక్కువగా యూస్ చేస్తారు. బట్ హైడ్రోజన్లో కూడా దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హైడ్రోజన్ హ్యాస్ గాట్ 3 isotopes. ఐసోటోప్స్ అంటే దాని యొక్క అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అటామిక్ నెంబర్ని Z అనే సింబల్తో డినోట్ చేస్తాను. అందుకే నేను Z అని రాశాను. సో అటామిక్ నెంబర్ ఒకటే కానీ దాని యొక్క అటామిక్ మాస్ వేరు. సో హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ కదా, ఒకటి ప్రోటియం, ఇంకోటి డ్యూటేరియం, ఇంకోటి ట్రిటియం. ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం. ప్రోటియం యొక్క అటామిక్ నెంబర్ 1, దీని యొక్క అటామిక్ నెంబర్ 1, దీని యొక్క అటామిక్ నెంబర్ 1. కానీ అటామిక్ మాస్ దగ్గరకు వచ్చేసరికి దీనిది 1, దీనిది 2, దీనిది 3. సో ఆ విధంగా హైడ్రోజన్లో ఈ 2 ఆటంలు ఏవైతున్నాయో అవి కొంచెం బరువు ఉన్నవి యాజ్ కంపేర్ టు ప్రోటియం. సో వాళ్ళు ఈ డ్యూటేరియం ట్రిటియం ఏవైతే ఉన్నాయో లైటర్ ఆటమ్స్లోనే హెవియర్ థింగ్స్ కాబట్టి ఆ రెండింటిని ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో డ్యూటేరియం ట్రిటియం ఈజ్ ద వన్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూజన్ రియాక్టర్స్ కరెంట్లీ. అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.